Hello all, welcome to my channel. As title suggested, today I will be explaining and discussing about my hair growth journey. నేను ఈ వీడియోలో నా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వడానికి యూజ్ చేసిన రెమెడీస్ గురించి చెప్పబోతున్నాను. నాలా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఈ రెమెడీస్ అనేవి హెల్ప్ అవుతాయని. నేను యూజ్ చేసిన రెమెడీస్ ఏవి కొత్తవి ఆర్ తెలియనివి ఏం కాదు. కాకపోతే మనం యూజ్ చేసే ఏ రెమెడీ అయినా రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీరు ఈ వీడియోలో చూస్తున్న నా హెయిర్ పెరగడానికి ఆల్మోస్ట్ నాకు 1 ఇయర్ పట్టింది. హెయిర్ ఫాల్ అనేది ఎప్పుడూ ఫాస్ట్గానే ఉంటుంది, కానీ బట్ హెయిర్ గ్రోత్ అనేది కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది. నేను ఫాలో అయిన రెమెడీస్ ఏంటి అంటే రైస్ వాటర్, మందార ఆయిల్ అండ్ డయట్. మనం డయట్లో ఎప్పుడూ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మనం అప్లై చేసే షాంపూ, ఆయిల్స్ అండ్ కండిషనర్ అనేవి 40% మాత్రమే రిజల్ట్స్ చూపిస్తాయి. మిగిలిన 60% రిజల్ట్స్ మొత్తం మనం ఫుడ్లోనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటే ఎక్కువగా రిజల్ట్స్ అనేవి ఎఫెక్టివ్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మందార తైలం లేదా మందార ఆయిల్. ఇది బయట ప్రతి ఆయుర్వేదిక్ స్టోర్స్లో అవైలబుల్గానే ఉంటుంది. దీన్ని మనం రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి. అలా కుదరకపోయినా అట్లీస్ట్ హెడ్ బాత్ చేసే ఒక 2 hours ముందన్నా కానీ దీన్ని అప్లై చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. మందార ఆయిల్ అనేది హెయిర్ ఫాల్ స్టాప్ అయ్యి హెయిర్ గ్రోత్ రావటమే కాకుండా డాండ్రఫ్, ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా తొందరగా తగ్గుతాయి. ఇది బయట మనం దొరకకపోయినా, తెచ్చుకోలేకపోయినా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మందార ఆయిల్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రైస్ వాటర్. మనం బియ్యం కడిగిన నీళ్ళని తీసుకొని హెడ్ బాత్కి ముందైనా కానీ తర్వాత అయినా కానీ రూట్స్ నుంచి ఎండింగ్ వరకు అప్లై చేసుకొని ఒక 15 minutes తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. అలాగే రైస్ వాటర్లో ఉన్న అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ వల్ల మన హెయిర్ అనేది రీజనరేట్ అవ్వటమే కాకుండా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. హెయిర్ అనేది గ్రోత్ అవ్వడమే కాకుండా షైన్ అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. ఈ రెమెడీసే కాకుండా మీరు ఏ రెమెడీస్నైనా కానీ బట్ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు రిజల్ట్స్ అనేవి లేట్గా అయినా కానీ కనిపిస్తాయి. సో గైస్, దిస్ ఈస్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.